రోజా. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఓ సంచలనం. అటు హీరోయిన్గా ఆమె చేయని సినిమాలు లేవు. దాదాపు అందరూ అగ్ర హీరోలతోనూ నటించి మెప్పించారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో తలపడిన నాయకుల మధ్య తనదైన శైలిలో దూసుకెళ్లారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరిలో ఉన్నా లేకున్నా తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు రోజా. ఇప్పుడు ఆమె ఏం చేసినా సంచలనమే. ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో మెరిశారు. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేశారు. ఆ షో సూపర్ హిట్ అయింది. అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆమె మరోసారి బుల్లితెరపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మీ పిల్లలా? జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్గా ఉండగా రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేశారు. అత్త పాత్రల్లో నవ్వులు పోయించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హైలైట్ ఏంటంటే దీంట్లో పప్పా పాండే మళ్ళీ ఆత్మ. ఫుల్ ఎపిసోడ్ శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 5-10 వయసులోనూ రోజాలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రోజా స్మైల్కు ఇప్పటికీ ఓ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. 2004-2009లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మృతి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత 2014-2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 2 సార్లు నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఎంతో మంది పేరుగాంచిన బడా నేతలు వైసీపీ, జగన్ను వీడి పక్క పార్టీ కండువా కప్పుకున్నా రోజా మాత్రం తన చివరి శ్వాస వరకు జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ హెడ్లైన్లో నిలుస్తూ ఉంటారు. పదవిలో ఉన్నా లేకున్నా తన నియోజకవర్గం, నగరీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలను అందజేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తారు. పాలిటిక్స్లో బిజీగా ఉన్న రోజా వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మంచి పాత్రలు వస్తే తాను నటించేందుకు సిద్ధమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో రోజా చెప్పుకొచ్చారు. మరి బుల్లి తెరపై రీఎంట్రీ ఇచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి వెండి తెరపై కూడా కనిపిస్తారనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోజా. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఓ సంచలనం. అటు హీరోయిన్గా ఆమె చేయని సినిమాలు లేవు. దాదాపు అందరూ అగ్ర హీరోలతోనూ నటించి మెప్పించారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో తలపడిన నాయకుల మధ్య తనదైన శైలిలో దూసుకెళ్లారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరిలో ఉన్నా లేకున్నా తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు రోజా. ఇప్పుడు ఆమె ఏం చేసినా సంచలనమే. ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో మెరిశారు. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేశారు. ఆ షో సూపర్ హిట్ అయింది. అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆమె మరోసారి బుల్లితెరపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మీ పిల్లలా? జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్గా ఉండగా రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేశారు. అత్త పాత్రల్లో నవ్వులు పోయించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హైలైట్ ఏంటంటే దీంట్లో పప్పా పాండే మళ్ళీ ఆత్మ.
ఫుల్ ఎపిసోడ్ శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 5-10 వయసులోనూ రోజాలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రోజా స్మైల్కు ఇప్పటికీ ఓ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. 2004-2009లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మృతి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత 2014-2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 2 సార్లు నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఎంతో మంది పేరుగాంచిన బడా నేతలు వైసీపీ జగన్ను వీడి పక్క పార్టీ కండువా కప్పుకున్నా రోజా మాత్రం తన చివరి శ్వాస వరకు జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ హెడ్లైన్లో నిలుస్తూ ఉంటారు. పదవిలో ఉన్నా లేకున్నా తన నియోజకవర్గం నగరీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలను అందజేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తారు. పాలిటిక్స్లో బిజీగా ఉన్న రోజా వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మంచి పాత్రలు వస్తే తాను నటించేందుకు సిద్ధమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో రోజా చెప్పుకొచ్చారు. మరి బుల్లి తెరపై రీఎంట్రీ ఇచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి వెండి తెరపై కూడా కనిపిస్తారనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోజా మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఓ సంచలనం. అటు హీరోయిన్గా ఆమె చేయని సినిమాలు లేవు. దాదాపు అందరూ అగ్ర హీరోలతోనూ నటించి మెప్పించారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో తలపడిన నాయకుల మధ్య తనదైన శైలిలో దూసుకెళ్లారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పవర్లో ఉన్నా లేకున్నా తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నారు రోజా. ఇప్పుడు ఆమె ఏం చేసినా సంచలనమే. ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలిగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో మెరిశారు. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేశారు. ఆ షో సూపర్ హిట్ అయింది. అయితే ఆమె వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీవీ షోలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆమె మరోసారి బుల్లితెరపై సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మీ పిల్లల జీ తెలుగులో డ్రామా జూనియర్ షో కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోకు యాంకర్గా ఉండగా రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేశారు. అత్త పాత్రల్లో నవ్వులు పోయించారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హైలైట్ ఏంటంటే దీంట్లో పప్పా పాండే మళ్ళీ ఫుల్ ఎపిసోడ్ శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 5-10 వయసులోనూ రోజాలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రోజా స్మైల్కు ఇప్పటికీ ఓ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. 2004-2009లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మృతి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత 2014-2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా 2 సార్లు నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఎంతో మంది పేరుగాంచిన బడా నేతలు వైసీపీ జగన్ను వీడి పక్క పార్టీ కండువా కప్పుకున్నా రోజా మాత్రం తన చివరి శ్వాస వరకు జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ హెడ్లైన్లో నిలుస్తూ ఉంటారు. పదవిలో ఉన్నా లేకున్నా తన నియోజకవర్గం నగరీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలను అందజేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తారు. పాలిటిక్స్లో బిజీగా ఉన్న రోజా వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మంచి పాత్రలు వస్తే తాను నటించేందుకు సిద్ధమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో రోజా చెప్పుకొచ్చారు. మరి బుల్లి తెరపై రీఎంట్రీ ఇచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి వెండి తెరపై కూడా కనిపిస్తారనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.